నమస్కారం అందరికీ. వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అటు. ప్రెజెంట్ అయితే కుజస్తంభన జరగబోతుందంట. మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే పరిహారాలు ఏం చేసుకోవాలనేది మేడం అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మ్యామ్, ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాస్లో ఆరల్స్ బయట ఎక్కడైనా సరే హాట్ టాపిక్ గా కుజస్తంభన అనేది స్టార్ట్ అయింది మళ్ళీ. సో కుజస్తంభన అంటే అసలు ఏంటో వివరించండి. తప్పక కుజ స్తంభించడం అనేది హాట్ టాపిక్ ఇప్పుడు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో, మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక, ఒక్కొక్క రాశిలో ఏంటంటే 45 రోజులే ఉంటాడు. షార్ట్ టర్మ్ అనమాట, షార్ట్ పీరియడ్ అనమాట. సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం August 26 నుంచి ఆయనేమో మిథునంలోనే ఉన్నారు. ఆయన మళ్ళా కర్కాటకానికి వస్తున్నారు అనమాట. కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచపడతారు. సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడనమాట. మనం జనరల్గా ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు 9 ప్లానెట్స్ ఉన్నాయి. 9 ప్లానెట్స్కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటాం, ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం. సో మార్స్కి అంటే కుజుడికి బుధుడు ఎనిమి అవుతాడనమాట. సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మన ఎనిమి అని తీసుకున్నాం. సో ఒక ఎనిమి ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడతాడు. సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే, సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఒంట్లో బాగాలేదు, నలతగా ఉందనుకో, పని చేయలేము కదా. సో పడుకోవాలి, లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కాసేపు. సో అక్కడే ఆగిపోతాం కదా, మిగతా పనులన్నీ ఆగిపోతాయి. సో అది స్తంభించడం అంటే అదనమాట. సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేడ్ మోషన్ ప్లస్ రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం తీసుకోం, నీచ పడినప్పుడు చెప్తాము. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రాహుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమీస్ హౌస్ అనుకుందాం, అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా. మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడనమాట, కరేజ్ ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు కావాలి మనకి, ఒక లైఫ్లో కావాలి కదా ఇవన్నీ. ఎందుకు కావాలి? ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు, ఏ పనైనా సరే, అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. అది పూర్తి చేయాలన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి, నమ్మకం అనేది కావాలి. ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో అందుకోసం మనం ఏంటంటే కుజస్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది. అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది 2024, 2025లో చూద్దాం, అంటే ఈ ఇయర్స్లో. సో ప్రస్తుతం August 26 నుంచి మనకి మిథునంలోనే ఉన్నారు. ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి 20th October వస్తున్నారు. 20th October నుంచి 21st Jan వరకు మనకి కర్కాటకంలో ఉన్నారంటే నీచ స్థితిలో ఉన్నారు. సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క. ఓకే, తర్వాత ఏంటంటే 7th December నుంచి రిట్రోగ్రేడ్ అవుతున్నారు. రిట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు, స్ట్రైట్ గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి తిరిగి ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం, అలా చూస్తున్నట్టు అనమాట. అది ఎప్పటి వరకు ఉంది మనకి? ఫిబ్రవరి వరకు ఉందన్నమాట. సో ఇది కూడా ఏంటి, దీంట్లో మళ్ళా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలా వస్తుంది, ఒక కర్వ్ కింద ఇప్పుడు ముందుకు సాగడం అవుతుంది, మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక కర్వ్ వస్తుంది, మళ్ళా సర్కిల్ మళ్ళీ పైకి వెళ్ళాలి. సో మొత్తం కలిపితే ఏంటంటే 7th June వరకు ఇట్లా జరుగుతోంది అనమాట. అంటే 21st Jan నుంచి February 24th అనుకుందాం కాసేపు, అప్పటికి మనకి జెమిని అంటే మిథునంలో ఉంటున్నారనమాట. అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది. మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా 7th June వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు. ఇంత కథ ఉందన్నమాట వెనకాల కుజుడికి. అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అనమాట. ట్రాన్సిట్స్ అంటాం మనం, గోచారం అంటాం. సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే బాగుండొచ్చు, కొంతమందికి బాగుండకపోవచ్చు. బట్ జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఎనిమి ఇంట్లో ఉన్నా, అలాగే నీచ పరిస్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళకారకుడు అంటాం. మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం? పెళ్ళికి చెప్తాం, దాంపత్య జీవితం చెప్పుకుంటాం అన్నమాట. అలాగే
ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. అది లేకుండా మనం పనే చేయలేము కదా అసలు. ఇంట్లో సరిగా లేకపోతే బయటకు వెళ్ళి ఎలా పని చేస్తాం? ఎవరో ఒకళ్ళు హస్బెండ్ వైఫ్ బుర్ర తింటూ ఉంటే ఎలా వెళ్ళి చేస్తాం? చేయలేము కదా. సో ఈజీగా ప్రేక్షకులకు అర్థం అవ్వాలని అలా చెప్పాను. బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేమన్నమాట. పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది, మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది, పనిలో సక్రమంగా చేయలేము. సో అది కూడా ఒక అడ్డంగం కిందే మనం తీసుకోవాలి. అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు, నేను ఇందాక చెప్పినట్టు పెళ్ళికి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్స్ బాగుండాలి, కుజుడు బాగుండాలి అని చెప్తాం. అలాగే హెల్త్ కూడా అంతే, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువ కుజుడిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అవన్నీ రాకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు. అలాగే కెరియర్లో స్తంభన రాకూడదు. స్తంభన అంటే ఆగిపోవడం. ఆగిపోవడం అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్ల. సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది బేసిక్గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరంలో జరిగేది. మళ్ళా చెప్తున్నాను. సో కర్కాటకానికి 20th అక్టోబర్కి వస్తున్నారనమాట. ఆయన 21st జాన్ వరకు అందులోనే ఉంటున్నారు. కర్కాటకంలోనే కుజుడు నీచపడతారనమాట. నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి, మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే 7th డిసెంబర్ నుంచి 21st జాన్ వరకు కర్కాటకంలో రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు. రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళీ పైకి వెళ్తున్నారు. పైకి ఏంటంటే ఎక్కడికి, మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో మళ్ళీ 24th ఫిబ్రవరి వరకు ఆయన రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు అనమాట. మళ్ళీ ఏమవుతోంది, ఏప్రిల్లో ఆయన మళ్ళీ కర్కాటకానికి దిగుతున్నారనమాట. ఏప్రిల్. ఇవన్నీ మనం 24 అండ్ 25. అది 7th జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారనమాట. సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా వింటే కనుక, క్లియర్గా వింటే కనుక అర్థమవుతుంది. సో 3rd ఏప్రిల్ నుంచి 7th జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు, డైరెక్ట్ మోషన్లో ఉంటున్నారు అనమాట. సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ, డైరెక్ట్ మోషన్. అది 7th జూన్కి ఏమో కిందకి దిగుతున్నారు, ఎక్కడ సింహానికి దిగుతున్నారు అనమాట. సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ 8 months ఏంటంటే అన్ని ద్వాదశ రాశులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్, అటు కుటుంబ విషయం, అలాగే పెళ్లి విషయం, లవ్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్, ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది, స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చిందనమాట. జనరల్గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము. అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది ఆన్మాయిత్ అనమాట. సో జనరల్గా ఏంటంటే మనం ఓం కుజాయ నమః అని మనం మంత్రం కంటిన్యూస్గా చాంట్ చేసుకోవచ్చు అనమాట. మ్యామ్, మరి ఈ కుజస్తంభన ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎలా ఉండబోతుందో వివరించండి. ముందుగా మేషరాశి వారి గురించి తప్పక. నేను ఇందాక అన్నట్టు ద్వాదశ రాశి వాళ్ళకి తప్పక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ మనం పరిణామం తీసుకునేది ఏంటంటే మనం కుజుడు ఒక్కటే తీసుకుంటున్నాము, మిగతావన్నీ కూడా మనం చూసుకోవాలి. ఏదైనా సరే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందని చెప్తాం. బట్ ఇది కూడా 9 ప్లానెట్స్ కూడా ట్రాన్సిట్స్లో ఉంటాయి, అంటే గోచారం ఉంటుంది. మనం జనరల్గా మాట్లాడుకున్నది ఏంటంటే కుజుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాము, ఇలా జరుగుతోందని మాట్లాడుకుంటున్నాము. సో ఎప్పటికైనా కుజుడు స్తంభించినప్పుడు మేషరాశి వాళ్ళకి, ఎందుకంటే ఈ రాశికి అధిపతి కుజుడే అయ్యాడు కనుక, ఆయన ఎక్కడ యాక్చువల్గా స్తంభిస్తున్నాడు అంటే 3వ ఇంట్లో 4వ ఇంట్లో. అంటే ఏంటి, నీచ స్థితికి వస్తున్నాడు. ఎవరైనా సరే ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నీచ స్థితికి వస్తే ఆయన పనిచేయగలడా? లేదు. సో ఏదైనా సరే కెరియర్లో వీళ్ళకి తప్పక అడ్డంగాలు అనేవి ఎక్స్పెక్ట్ చేయాలి. మనం 2 విధంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇది రిట్రోగ్రేషన్ ఒకటి ఉంది, ఒకటేమో డైరెక్ట్ మోషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి 8వ ఇంట్లో ఉన్నాడు, అలాగే ఏంటంటే మనకి డైరెక్ట్ మోషన్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. రిట్రోగ్రేషను, డైరెక్ట్ మోషను, మళ్ళా నీచ స్థితి ప్లస్ 8వ ఇంట్లో, ఈ 4. సో 8 నెలల్లో ఇవి జరుగుతున్నాయి అన్నమాట. సో మిశ్రమ ఫలితాలే మనం ఎక్కువ చెప్తాము. కానీ మేషరాశి వాళ్ళకి రిట్రోగ్రేషన్ అయినప్పుడు మాత్రం తప్పక వాళ్ళకి ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఎస్పెషలీ కెరియర్ విషయంలో. అలాగే
డబ్బు సంపాదించే విషయంలో, ఎందుకంటే బిజినెస్ పీపుల్ కూడా ఉంటారు కదా, అండ్ పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళందరికీ కొంత లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాలన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే ఆఫ్టర్ 21st of January మనం చెప్పుకున్నాం డేట్ల నేను. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ మిథునంలో ఉన్నప్పుడు, అంటే కుజుడు మిథునంలో ఉన్నప్పుడు తప్పక వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎక్కడ దేంట్లో వస్తుంది అంటే దాంపత్య జీవితంలో ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఫ్రెండ్స్తో కూడా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా కొన్ని డిసగ్రిమెంట్స్ అనేవి తప్పవన్నమాట. అలాగే మనం సూచన వీళ్ళకి చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి లాంగ్ టర్మ్కి చేసుకోవడం అనేది మంచిది. అలాగే ఏంటంటే వీళ్ళకి 7th June తర్వాత చాలా బాగుంటుంది. అంటే మనం 2025 మాట్లాడుకుంటున్నాము. సో నెక్స్ట్ ఉగాది అయిన తర్వాత 7th June వరకు, అదే అంటే ఇప్పటి నుంచి 7th June, August 26 మనం సెప్టెంబర్లోనే ఉన్నాము. సో ఇప్పుడు 8 నెలలు, ఆల్మోస్ట్ 8 నెలలు ఉన్నాయి అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే వీళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏంటంటే డీలా పడిపోకుండా రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం, పరిహారాలు చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. కెరియర్ మాత్రం తప్పక స్తంభిస్తుంది. అలాగే జాతక రీత్యా మనం చూసామంటే కొంతమందికి ఉద్యోగాలు పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట దీని మూలాన్ని, ఈ ట్రాన్సిట్స్ మూలాన్ని. సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే కరేజ్ అంటే ఏంటంటే నేను చేయగలను అనేది సెల్ఫ్ డౌట్ ఉండకూడదు. ఆ సెల్ఫ్ డౌట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫిలాసఫికల్గా అలాగే స్పిరిచువల్ గ్రోత్ అనేది తెచ్చుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎలా తెచ్చుకుంటాం మనం? డైలీ పూజ చేయడం కానీ, లేకపోతే ఒక జపం చేయడం కానీ, అలాగే ఏంటంటే మంత్రం ఏదైనా సరే, అందుకనే కుజాయ నమః అని చెప్పి మంత్రం చేసుకుని, అలాగే నవకర స్తోత్రం చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే వీళ్ళు ఏంటంటే మంగళవారం గోవుకి ఆహారం పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే రెడ్ కలర్ వేసుకోవడం మంగళవారం ఎస్పెషలీ కొంతవరకు వీళ్ళకి పాజిటివ్ నేచర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే బేసిక్ ఏంటంటే కరేజ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది అనమాట. అంటే ఏంటి, పక్క వాళ్ళు మనని కొంచెం ఏదైనా చెప్పినా కూడా ఎక్కువ బాధపడే సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ మనం ఎంఎన్సీస్లో పనిచేస్తే చాలా మందితో పనిచేస్తాము, వాళ్ళు ఏదో అంటూ ఉంటారు, బాసెస్ మన్నన పొందడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొన్ని ఎడబాటు రావడం ఇందాక చెప్పినట్టు మనకి సూచనలు కనిపిస్తున్నాయి కనుక తప్పక వీళ్ళు పరిహారాలు చేసుకోవడం చాలా మంచిదన్నమాట.